అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఉప ముఖ్యమంత్రి పదవిని ఎవరు క్రియేట్ చేశారు? అసలు రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి ఉందా? ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవేనా అనే అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జనరల్గా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి షాడో. అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి లేదు. రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. ఎస్, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎట్లా చేస్తారు? నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని అంటాడు. మరి ఆ తీరుగా ఉప ముఖ్యమంత్రి కూడా అట్లనే చేయాలి కదా. నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పాలి కదా, కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని మాత్రమే అంటాడు. దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? ఇట్స్ ఏ నాట్ రాజ్యాంగబద్ధ పోస్ట్. అయితే సరే, మరి ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధ పోస్ట్ కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగం అంత పెద్ద లేనప్పుడు మరి ఎందుకు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు క్రియేట్ చేసుకున్నారంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే తనకి షాడోగా, అంటే మరి షాడోకి దేనికి ఉపయోగపడతాడు? దేనికి ఉప ముఖ్యమంత్రి దేనికి ఉపయోగపడతాడు అంటే, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నా, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకున్నా, ముఖ్యమంత్రి అస్వస్థంగా ఉన్నా, ముఖ్యమంత్రి పరిపాలన రాష్ట్రంలో అందించలేని పరిస్థితిలో ఉన్నా, అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఉప ముఖ్యమంత్రి వ్యవహరించాల్సి ఉంటుంది, పరిపాలించాల్సి ఉంటుంది. అంటే కొన్ని సలహాల్లోనే, మళ్ళీ అన్ని కూడా కాదు, కొన్ని సలహాల్లో ఆయన చేదోడువాదుడుగా ఉండాల్సి ఉంటుంది. అందుకు ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో మనం అప్పుడు పుట్టున్నాం, అసలు ఉప ముఖ్యమంత్రి లేడు కాంగ్రెస్ హయాంలో. నిన్న కాక మొన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించింది. అప్పుడు ఎవరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు? ఎవరు లేరు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియారిటీని బేస్లో పెట్టుకుని, తర్వాత ఆయన రాజకీయంగా చాలా సీనియర్ కాబట్టి ఆయన పోస్ట్ క్రియేట్ చేసి మన బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కూడా నందమూరి తారక రామారావు గారు పరిపాలించిన సమయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఎవరు లేరు. 2014లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించుకున్నారు. ఇది ఉప ముఖ్యమంత్రి. సరే, ఓకే. మరి ఉప ముఖ్యమంత్రికి అంత లేనప్పుడు, ఉప ముఖ్యమంత్రికి అధికారాలు ఏమి లేనప్పుడు, ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా పోస్ట్ కానప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఎందుకు ఇన్ని రోజులు చర్చ నడిచింది అని మీ డౌట్ కదా. అయితే ఉప ముఖ్యమంత్రి పదవికి చాలా అందం వచ్చింది, చాలా గ్లామర్ వచ్చింది. ఎస్, ఇది ఎప్పుడు జరగల. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ లేకపోతే కొత్తే ఏముండదు ఈ పోస్ట్. అసలు ఎవరు మాట్లాడి కూడా మాట్లాడకపోతున్నాము నాకు తెలిసి. ఎస్, అయితే మరి ఈ పోస్ట్కి, ఉప ముఖ్యమంత్రి పోస్ట్కి ఎందుకంత పేరు వచ్చింది, ఎందుకంత అందం వచ్చింది అయ్యా అంటే, ఆయన చేసే రాజకీయం, ఆయన ప్రవర్తించే ప్రవర్తన, ఆయనకు ఉన్నటువంటి జనబలం, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బలం, ఆయనకు ఉన్నటువంటి వర్గబలం, అన్ని విధాలుగా చూసుకొని ఉప ముఖ్యమంత్రి పోస్ట్కి గ్లామర్ వచ్చింది, ఉప ముఖ్యమంత్రి పదవికి అందం వచ్చింది. ఎస్, ఇంకా రాబోయే పార్టీలు, అంటే నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లా ట్రెండ్ సెట్ చేసేసారు మన వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఇప్పుడు జనరల్గా మంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడుతుంటారు, అది కామన్, మనం చూస్తుంటాం. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కూడా నెక్స్ట్ పోటీ పడే అవకాశాలు అయితే వస్తాయేమో నాకు అనిపిస్తుంది. చూద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.